థైరాయిడ్ 2 రకాల థైరాయిడ్స్ ఉంటాయండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం చాలా మందిలో మనం రెగ్యులర్‌గా చూసుకునే డెఫిషియన్సీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దాని ప్రకారం అంటే థైరాయిడ్ రాగానే మనకు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది అయితే లావు అయిపోవటం గాని, లేదా సన్నగా అయిపోవటం గాని, మోషన్‌లలో ప్రాబ్లమ్ రాగానే అయితే డైరియా రావటం లేకుంటే కాన్‌స్టిపేట్ అవ్వడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా మనం గమనించటం. ఉన్నట్టుగా మొన్నటి వరకు హెయిర్ బాగానే ఉందండి, సడెన్‌గా హెయిర్ ఫాల్ అవుతుందని తెలిసిపోవటం. లేడీస్ అయినట్లయితే ఫీమేల్స్‌లో ఎస్పెషల్లీ మెన్సెస్ అబ్నార్మాలిటీస్ రావటం, అయితే టోటల్‌గా డిలే అవ్వటం, లేకపోతే ఎక్కువ సార్లు ఫ్లో అవ్వటం గాని, పీసీఓడీ లాంటి లక్షణాలు కనపడటం గాని, మొహం వాపులాగా అనిపించటం, ఇక్కడ మొత్తం ఇది గొంతు లెక్క అనిపించటం, ఇంకా కొన్ని సివియర్ కేసెస్‌లో కను యొక్క గుడ్లు బయటకు వచ్చినట్టుగా అనిపించటం గాని, స్కిన్‌లో మడతలు రావటం గాని, డ్రైనెస్ రావటం గాని, గోర్లలో కూడా చేంజెస్ రావటం. అంటే థైరాయిడ్ ఎఫెక్ట్ చేయని పార్ట్ ఉండదు. థైరాయిడ్‌ని మేమేమంటామంటే సింపుల్‌గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద బాడీ అంటాం. ప్రతి పార్ట్ మీద కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, నేను థైరాయిడ్ టాబ్లెట్ మా అలోపతి వాడుతున్నామండి, చాలా మటుకు సింప్టమ్స్ కంట్రోల్ ఉన్నాయి అంటుంటారు. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది కొంతవరకే కంట్రోల్ చేస్తుంది తప్ప టోటల్‌గా మనకి నేచురల్ థైరాయిడ్‌లో ఏదైతే ఇంపాక్ట్ చూపిస్తుందో, నేచురల్ థైరాయిడ్ ఏదైతే మనకి రిజల్ట్ చూపిస్తుందో అది ఎప్పటికీ మనకి కనబడదు. నేచురల్‌గా మళ్ళీ మనం థైరాయిడ్ గ్లాండ్‌ని రీయాక్టివేట్ చేయగలిగినా, లేదా థైరాయిడ్ గ్లాండ్‌ని మనం బ్యాలెన్స్ చేయగలిగితేనే తప్ప ఒరిజినల్ థైరాయిడ్ యొక్క రిజల్ట్స్ మనం బాడీలో చూడలేం. కాబట్టి ఆ టాబ్లెట్ వేసినంత వరకు 30-40%, 50% మీకు రిలీఫ్ ఉండొచ్చు కాకపోతే మన ఒరిజినల్‌గా మళ్ళీ థైరాయిడ్‌ని మనం పోస్ట్‌పోన్ చేయగలగాలి. థైరాయిడ్ లేకుండా ఇంతకుముందు లైఫ్ స్టైల్ ఎలా ఉందో అలా రావాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హోమియోపతి ట్రీట్మెంట్ చాలా మటుకు హెల్ప్ అవుతుంది. థైరాయిడ్ వల్ల ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఎమోషనల్ సెట్ బ్యాక్స్ అండి. ఊరికే బాగా హర్ట్ అయిపోవటం, లేకపోతే ఏడిపేయటం, లేకపోతే ఫీల్ అవ్వటం, కోపం తెచ్చుకోవటం, అలగటం, ప్రతిదానికి నిద్ర ఎక్కువగా పోవటం, లేదా నిద్ర తక్కువ పోవటం, ఇలాంటి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తుంటాం. అంటే మైండ్ లెవెల్ నుంచి బాడీలో ప్రతి పార్ట్ వరకు కూడా థైరాయిడ్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దీని విషయంలో మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. థైరాయిడ్, బీపీ, డయాబెటీస్, సోరియాసిస్ ఈ 4 డిసీజుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి.